హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో అయితే పెట్టక. ఈ మధ్య ఒక చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే కనిపించకుండా పోయింది. ఇంకా మళ్ళీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసే వీడియో అయితే ఇది మా తిరునాళ్ళ శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్ట్ 5 అంటే 5వ రోజు. 5 రోజులు తిరునాళ్ళని చెప్పే కదా, ఇదైతే ఇంకా లాస్ట్ రోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఉదయాన్నే అయితే లేచి గుడికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇది మార్నింగ్ వీడియోనే. మేమైతే ఇంకా వెళ్ళేసరికి దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నారో దేవుడైతే. ఇంకా కొంచెం సేపు అక్కడ సేవ అది చేస్తుంటే చూసి ఇంకా తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు, ముందు రోజు వచ్చేసారు. ఇంకా మేమైతే ఆ రోజు వెళ్ళలే టెంపుల్కి, అందుకని చెప్పేసి అయితే ఈరోజు ఉదయాన్నే అయితే టెంపుల్కి వెళ్ళి అక్కడ చూడండి మా పెద్దమ్మ వాళ్ళతో అయితే ఫోటో దిగాం. ఇంకా అందరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ఇంకా చాలా అంటే చాలామంది జనాలు వచ్చారు. ఆ రోజు మార్నింగ్ సేవ అయితే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. ఇంకా మేమైతే దేవుని దర్శించుకొని వచ్చి బయట అయితే కొంచెం సేపు అందరం అలా సరదాగా అయితే కూర్చున్నాం. ఇంకా కాసేపు అట్లా కూర్చొని మళ్ళీ వచ్చేసరికి ఇక్కడైతే సేవ చేస్తున్నారు. దేవుడిని అయితే టెంపుల్ వరకు అయితే తీసుకొచ్చారు. అక్కడైతే సేవ జరుగుతుంది. అందుకని కాసేపు చూద్దామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము. అసలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళనైతే పోతురాజులు అంటారు. ఇటువంటి తిరునాళ దాదాపు ఎక్కడా ఉండదు, కానీ మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు ఈ తిరునాళ మాత్రం. మేము ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. మీలో ఎవరైనా ఈ తిరునాళ్ళకి వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకా ఈ మధ్య నా ఛానల్ కనిపించలేదు, అసలు ఐడినే లేదు. ఎందుకని లేదు అంటే నేను మా విషయాలదైతే డేట్ ఆఫ్ బర్త్ పెట్టా. నా ఫస్ట్ వాట్సాప్లో నా మెయిల్ క్రియేట్ చేసినప్పుడు మా విషయాలదైతే డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం వల్ల అదైతే చిల్డ్రన్స్ కిందకి వెళ్ళి చిల్డ్రన్స్ ఉండకూడదు అని చెప్పేసి అయితే మెయిల్ తీసేశారు అసలు. ఇంకా నేను ఎట్లాగో కొంచెం అట్లా ఇట్లా తెలుసుకొని చాలా అంటే చాలా కష్టపడి మళ్ళీ అయితే నా మెయిల్ నాకు వచ్చేటట్టు అయితే చేసుకున్నా. కానీ ఇంకా నేనైతే చాలా తెలుసుకున్నా అది పోవడం వల్ల అయితే. అందుకే అంటారు కదా ఏది జరిగినా మన మంచికి అని. అంతకుముందు అసలు ఏది ఎట్లా చేయాలనేది అసలు తెలిసేదే కాదు. అది పోవడం వల్ల నేను అన్నిటిలో సెర్చ్ చేసి అన్ని విషయాలు దాదాపు చాలా వరకు అయితే తెలుసుకున్నా. ఇప్పటి నుంచి నేను ఏది జరిగినా నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోగలను. అట్లా అయితే అంత నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు మాత్రం ఇంక ఎవరైనా సరే అట్లా చిల్డ్రన్స్ 18 సంవత్సరాల లోపు అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టకండి. నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని అయితే చెప్తున్నా. ఆల్మోస్ట్ ఎవరు చేయరులే. నాకు ముందు నుంచి ఒక 14 days నుంచి మెయిల్లో అయితే మెసేజ్ అయితే వస్తుంది, కానీ నా పని వల్ల నేను దానిని ఇట్లా జరుగుతుంది అనుకోలేదు.
తర్వాత చూద్దాంలే అన్నట్లు గమ్ముగున్నా. కానీ అది పూర్తిగా అట్లా అయినాకే తెలిసింది. ముందే చేస్తుంటే బాగుండేదని అప్పుడైతే అనిపించింది. కానీ ఇంక అప్పుడు నా చేయి దాటిపోయాక మనం ఏమీ చేయలేకపోయాం. దాదాపు 1 మంత్ అయితే పట్టింది అది తిరిగి రావడానికి. మే నెల 10వ తేదీ అయితే పోయింది. మళ్ళీ జూన్ నెల 7వ తేదీ అయితే మళ్ళీ తిరిగి నా ఛానల్ నాకైతే వచ్చేసింది. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోగలిగాను. ఏది జరిగినా మన మంచికే అనుకొని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఇక్కడైతే దేవుణ్ణి ఇంకంతా ఊరేగింపు చేసి అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా టెంపుల్కి అయితే తీసుకొచ్చారు. దేవుడు 5 రోజులు 5 అవతారాలలో అయితే అందరికి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇట్లా అందరూ అయితే ప్రసాదాలు పెట్టేసి తిని వెళ్ళిపోతారు. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారు సత్రంకి వెళ్ళేసి. ఇంకా మేము కూడా అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే అదే రోజు మాకు మ్యారేజ్ అయితే ఉంది పొదిల దగ్గర కంబాలపాడులో. ఇంకా ఆ మ్యారేజ్కి అయితే వెళ్దామని చెప్పేసి మా అక్క వాళ్ళు అందరం వెళ్ళాం. మేము వెళ్ళేలోపు వాళ్ళైతే ఎదురు నడుస్తున్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మధ్యలో అయితే వేరే ఊరు వెళ్ళాం, అందుకే లేట్ అయింది కొంచెం. ఇంకా వీళ్ళైతే ఎదురు నడిచేసరికైనా అక్కడికైతే వెళ్ళగలిగాము. వీళ్ళూరులో అయితే చాలా దూరం ఉంటుందంట, చాలా తిరిగి రావాలి. ఊరంతా తిరిగేసి మళ్ళా రోడ్డుకే వస్తారు. అట్లా అయితే వచ్చేసాం వాళ్ళతో పాటు. ఇంకా ఇక్కడ అయితే నల్లగొండలకు వెళ్తారు, అందరూ కలిసి నల్లగొండలకు అయితే వెళ్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. ఇక్కడైతే ముందు డీజే పెట్టుకొని బండి అయితే పోతుంది, దాని వెనకాల ఇంకా అందరూ అయితే వెళ్తూ ఉన్నారు. చాలా జనం కూడా, పెద్ద ఊరు వీళ్ళది, అట్లాగే చాలామంది వస్తారు. చాలా బాగా జరుగుద్ది. చూడండి దాదాపు ఎంతమంది వచ్చారు. వీళ్ళు చాలా దూరం వెళ్ళాలి, వెళ్ళడానికి కూడా ఒక ఊరు నుంచి పక్క ఊరు కంబాలపాడే, కానీ చాలా దూరం ఉంటుంది, అక్కడి వరకు అయితే వెళ్ళాలి. మధ్యలో అయితే వంక కూడా వస్తుంది. ఆ వంకలో అయితే అసలు బండి కూడా రాలేక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మెయిన్ రోడ్డు నుంచి అయితే తిరిగి వచ్చేసింది బండి. ఇంకా వచ్చేటప్పుడు అయితే డ్యాన్స్ వేసుకుంటూ వస్తారు, పోయేటప్పుడు మాత్రం ఓన్లీ సాంగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఊరు. ఈ ఊరిలో నుంచి అయితే అసలు నేను ఎక్కడా చూడలే ఇంత జనం రావడం అయితే. ఇక్కడ మాత్రం బాగా వచ్చారు, చాలామంది వచ్చారు. ఎక్కడైనా ఏదైనా సాంగ్యాలు చేస్తుంటే కొంతమందే వచ్చేవాళ్ళు, కానీ వీళ్ళైతే చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా బాగా కూడా మ్యారేజ్ అయితే జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. మా సైడ్ అయితే ఇట్లా ఉండదు, ఇది వాళ్ళ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటే వినడమే కానీ చూడడం మాత్రం ఇదే. నల్లగొండలు అంటే ఎట్లా తీస్తారు అని. మా సైడ్ అంటే ఇక్కడ ఉంటుంది మా ఊర్లో అయితే, కానీ మేము ఎప్పుడు వెళ్ళాల.
మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉండదు ఇట్లా నల్లగొండలోకి పోవడం. వరకు గరిగదొత్తలని తీసుకొస్తారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే డీజే బండి కూడా వచ్చేసింది. మరి మీ సైడ్ ఎట్లా ఉంటుంది? నల్గొండలకు పోవడం ఉంటుందా లేదా? కామెంట్ చేసేయండి. పిల్లలు పెద్దలు అందరూ అయితే చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు. ఇది దాదాపు 4కి అట్లా వెళ్ళాలనుకున్నారు. వీళ్ళ మ్యారేజ్ నైట్ తొందరలోనే ఉంది, 10కో ఎప్పుడో ఉంది. అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళి రావాలనుకున్నారు. కానీ అప్పుడు వర్షం స్టార్ట్ అయ్యి కొంచెం అయితే లేట్ అయింది. వీళ్ళైతే కొంచెం లేట్గానే బయలుదేరారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి తీసుకొని వచ్చే లోపలే అమ్మాయి కూడా వచ్చేసింది. వీళ్ళ సాంప్రదాయం చూడండి ఎంత బాగుందో. వీళ్ళు అన్నీ తీసుకెళ్తారు వాటిలల్లో. తాంబూలం, బియ్యం, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసులు ఇట్లా అయితే మొత్తం తీసుకెళ్తారు. ఇంకా అవన్నీ అయితే వాళ్ళకి ఇచ్చేసి ఆ గరగదొత్తలు మాత్రం వీళ్ళు తీసుకొస్తారు. కొబ్బరి గిన్నె, ఇంకా నైట్ అయితే భోజనాల టైంకి మాత్రం అసలు గాలి విపరీతంగా వచ్చింది. ఇంకా కరెక్ట్గా భోజనాలు స్టార్ట్ అయితే అనేసరికి గాలి అయితే ఎక్కువ వచ్చింది. పక్కనే కొంచెం రేకుల షెడ్ అయితే ఉంది బ్యార్ని పక్కన. ఇంకా అక్కడైతే కాసేపు అందరు నిలబడేసి భోజనాలు అన్నీ కూడా లోపలికి తెచ్చిపెట్టేసి ఇంకా అక్కడే భోజనాలు అయితే చేసేసినాం. చాలా అంటే చాలా తొందరగా స్టార్ట్ అయినాయి భోజనాలు అయితే. అందరం కూడా హ్యాపీగా భోంచేసుకొని ఇంక మేమైతే మళ్ళీ మా అక్క వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఒక వంకలో నుంచి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అయితే అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. వీళ్ళైతే ఇక్కడ భోజనాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు. చెప్పాం కదా గాలి వాన వచ్చేసరికి మళ్ళీ అన్నీ లోపల సర్దేశారు తినేసి.